సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబీ యశ్వంత్. ఈ రోజు అయితే మనం చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం. ముందుగా అయితే మనం నూనె అయితే వేసుకున్నాం గైస్. మేము ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం, కానీ మీకు నేను రెసిపీస్ చెప్తాను ఏమేమి వేస్తున్నామో. ప్రెజెంట్ అయితే మనం ఆనియన్స్ వేసాం. ఆనియన్స్కి ముందు మనం ఏమేసాం బ్రో? చెక్క లవంగాలు వేసాం బ్రో. తర్వాత ఇది బాగా వేగేంత వరకు వేపుతూనే ఉండాలి. సో మనమైతే బాగా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే కోసుకొని ప్యానల్లో వేసుకోవాలి. అవి బాగా వేగేంత వరకు తిప్పుతూ ఉండాలి. సో అలా అని చెప్పి మాడబెట్టబాకండి గైస్, మాడిపోతే మళ్ళీ కర్రీ మనకే వేస్ట్ అయిపోద్ది. సో మంచిగా వేగేంత వరకు తిప్పుతూ ఉండండి. వన్స్ అది కంప్లీట్ అయిపోయినాక లేదు. సో వెదర్ అయితే చాలా చల్లగా ఉంది గైస్. ఈ వెదర్ చూస్తుంటే ఈ టైంలో కొంచెం వేడిగా స్పైసీగా ఏదో ఒకటి తినాలని మేము ప్లాన్ చేసాం. ఆ ప్లాన్లోనే ఈ భాగంగా ఇప్పుడు చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేసాము. ఇతనైతే చెఫ్ మాస్టర్ గైస్. సో అతను కొంచెం సిగ్గు, తను ఏమనుకోవద్దు. సో చాలా బాగా ఎడిట్ చేస్తాడు, చాలా బాగా చేస్తాడు గైస్. ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. నేను కొంచెం లేట్ అయిపోయాను, ఏం పర్వాలేదు. మా బ్రో అయితే చెప్పేశాడు, ఒక్క 2 స్పూన్స్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల ఆ టేస్ట్ అనేది మీకు గమ్మున తగులుద్ది అనమాట. అర్థమవుతుందా? ఓకే. సో అది వేగుతున్న సమయంలోనే మనం వెంటనే కొత్తిమీర అయితే కట్ చేసుకుంటాం. కొత్తిమీర ఎందుకో తెలుసు కదా, గార్నిష్ కోసం. అదేవిధంగా టేస్ట్ అనేది మీకు చాలా బాగుంటుంది అనమాట. సో తర్వాత పుదీనా అయితే తీసుకుంటున్నాం. పుదీనా కూడా మనకు తగ్గట్టు స్మెల్గా తీసుకోవాలి గాయస్, ఎందుకంటే అది పుదీనా అయితే ఎక్కువ కోసుకోవద్దు గాయస్, మీడియంగానే తీసుకోండి. దీనివల్ల ఘాట్ అనేది తగులుతుంది మీకు. అదేవిధంగా స్మెల్ అనేది కొంచెం వేరియేషన్ వస్తుంది, ప్రాబ్లం లేదు. కొంచెం తీసుకొని దాన్ని ఒలుచుకోండి, అక్కడ పక్కన పెట్టుకోండి. ఆల్మోస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది గాయస్. మనకు తెలిసినంత వరకు ఒక 50% కర్రీ అయితే కంప్లీట్ చేసేసాం. దాంట్లో అయితే ప్రాబ్లం లేదు మనకి. సో అలా అయితే బాగా వేపుకున్న తర్వాత అదైతే బాగా వేగడానికి ప్లేట్ అయితే పెట్టేసాం గైస్. ఈ ప్లేట్ పెట్టిన తర్వాత ఒక 2 or 3 minutes తర్వాత ఓపెన్ చేస్తే అవి బాగా వేగిపోతాయి. సో అప్పటి వరకు మనం ఏదో ఒక చల్లగా ఒక పాట పాడుకుందాం. ఇదైతే త్వరగా అవ్వడానికి మేము కొంచెం గ్యాస్ స్పీడ్ పెంచామన్నమాట. ఆన్ మోడ్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా. ఓ కలర్ఫుల్ చిలక నీతే కలర్ఫుల్ దిగుతా అన్నట్టుంది కదా గైస్. సో ప్రాబ్లం లేదు మనకైతే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు తెలిసినంత వరకు. మీరు కూడా ట్రై చేసేయండి. మీరు ఈ వీడియో చూసి ఈ వీడియో నుంచి నేర్చుకొని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మనమైతే ఇప్పుడు కారం వేసుకుంటున్నాం. చెప్పాలంటే నా ఫ్రెండ్స్ ఫుల్ కారం తింటారు. అంతా కడప ఫుల్ బద్వేల్. ఆ స్లాంగ్, ఆ కారం లేనిదే వాళ్ళు అసలు ముద్ద దిగదంటారు కదా. నేనైతే నెల్లూరు అండి గైస్, మీడియంగానే చేసుకుంటాను. సో మీడియంగానే వేసుకుందాం అనుకుంటున్నాను, కానీ వాళ్ళైతే నా మాట అయినట్ల. సో కొంచెం అయితే వేసుకున్నారు. 2 స్పూన్స్ అయితే మీరు వేసుకోండి, దానికి తగ్గట్టే ఉంటుంది. దానికి మించి వేసుకుంటే మీరు కడప అయిపోవచ్చు, అమ్మాయి అయిపోవచ్చు, తప్పే లేదు. సో గుంటూరు కూడా తింటారంట గైస్, నా ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు. ఎడిటర్ చెప్తున్నాడు. సో ఎడిటర్ మాట కూడా మనం రెస్పెక్ట్ ఇద్దాం. సో చూడండి, ఇంకా కలర్ఫుల్ అయిపోయింది. ఇంకొంచెం కారంగా తగిలించారంటే తెలిసిందే కదా, ఇంకా కడపమ్మాయి. సో పక్కా. సో టైం చూసుకుంటే ఇప్పుడు 12 o'clock పైనే అవుతుంది. మేమేందో ఈ టైంలో రక్తం చిందిస్తూ చికెన్ అయితే చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ అందరం, సో కోడి రక్తం మందే కాదు. సో ఈ రక్తం మనం చూడకపోవచ్చు, కానీ క్లీన్ చేసుకున్నాం, ప్రెజెంట్ చేసుకుంటున్నాం కూడా. సో మేమైతే కష్టపడి చికెన్ చేస్తుంటే ఇక్కడ చూస్తే జనాలు వెయిట్ చేస్తున్నారు దానికోసం. సో మెయిన్గా చెప్పాలంటే ఇతనే ఈ పీజీ ఓనర్. సో ఈ పీజీ అనేది ఎక్కడ ఉందంటే వైట్ ఫీల్డ్ నియర్లో ప్రశాంత్ లేఅవుట్ అనే దగ్గర ఉంది గైస్. మీరు కావాలంటే చూడండి. ఈ పీజీ అనేది చాలా బాగుంటుంది అనమాట. లోపల ఇంటీరియర్ డిజైన్ కానీ, అని చెప్పాలంటే వాష్రూమ్ కానీ మీకు పక్కా ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడైతే వాష్రూమ్ లేదు గైస్, ఏమనుకో యువతల సైడ్ ఉన్నట్టుంది. సో చూసుకోండి, అంతా ఇంటీరియర్ డిజైన్ వరకు చాలా అద్భుతంగా ఉంది. పక్కా మీకు వైఫ్ అయితే దీని లోపలే ఉంటుంది. ఇంట్లో రూమ్లో కూడా ఉండాల్సిన అవసరం లేదు. పవర్ ఛార్జెస్ చాలా ఎక్కువ గైస్, అందుకే ఆఫ్ చేసుకోవాలి. ఈ చికెన్లో అయితే మనం ఈ చికెన్ మిక్సింగ్ చేసుకోవడానికి మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అయితే పెరుగు వేసుకున్నాం గైస్. అదేవిధంగా కారం వేసుకున్నాం, మసాలాస్ చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకున్నాం గైస్. అదేవిధంగా పసుపు అనేది కూడా కలుపుకున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకున్నాం. ఇంకా చెప్పాలంటే అవే ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసుకున్నది. దాన్ని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. వన్స్ కలుపుకున్నాక దీన్నైతే మనం డైరెక్ట్గా ప్యానల్లో అయితే వేసేద్దాం. చూడండి, ప్యానల్లో కూడా రెసిపీ అనేది ఫుల్ రెడీష్ అయిపోయి ఉంది అండ్ సూపర్ టేస్టీగా ఉన్నట్టుంది. నాకైతే చాలా ఎక్సైటేషన్గా ఉంది, చూడాలని తినాలనిపిస్తుంది. సో అందరు రెడీగా ఉన్నారు. నా ఫ్రెండ్స్ అయితే వెరీ ఎక్సైటెడ్గా ఉన్నారు. సో మనమైతే ఇప్పుడు చికెన్ అయితే కంప్లీట్గా వేసేసుకున్నాం. ప్యానల్ ఏమో చిన్నది, చికెన్ ఏమో ఎక్కువ. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మాది, కానీ పర్వాలేదు, ఈ ప్యానల్లోనైతే చేసేస్తాం. మీకోసం వైప్ చేయడానికి యశ్వంత్ అయితే రెడీగా ఉన్నాడు. సో చూద్దాం ఎంతవరకు అవుతుందో. సో వన్స్ అది బాగా మిక్స్ చేసుకోవాలి, ఆ మసాలా అనేది బాగా మొక్కలోకి దిగాలి. చెఫ్ మాస్టర్ అయితే అసలు తగ్గనంటున్నాడు. అదా నేను దాని అంతు చూస్తానని పంతంతో దాన్ని తిప్పుతా ఉన్నాడు, బాగా కలిసిపోయేటట్టు. సో ప్రాబ్లం లేదు, చూడండి మీరు కూడా. ముక్క అయితే వేస్ట్ కాదు గాయస్, ముక్క మాత్రం సూపర్. అయితే పడిపోయేలా ఉంది, కానీ మా చెఫ్ మాస్టర్ దాన్ని పడనివ్వను అని దాన్ని అంతు చూస్తానని చూస్తున్నాడు. చూద్దాం దాన్ని ఏ విధంగా జరుగుతుందో. సో ఆల్మోస్ట్ మనం అయితే మిక్స్ చేసుకున్నాం, ప్రాబ్లం అయితే లేదు. మా చెఫ్ మాస్టర్ చాలా ఎక్స్పర్ట్ దీంట్లో. ముక్కని ఎలా హ్యాండిల్ చేయాలో దానికి చాలా బాగా తెలుసు. దాంట్లో అయితే మనం ఇబ్బంది పడవలేదు. ఎట్టకేలకు దాన్ని ఒక దారికి తీసుకొచ్చాడు మా చెఫ్ మాస్టర్ అనేవారు. సో అన్న పేరు అయితే ప్రవీణ్. సో మనమైతే ఆయనకి మర్యాద ఇచ్చి చాలా వరకు రెస్పెక్ట్ ఇచ్చి ఆ యొక్క కష్టానికి మనం చాలా విలువ అనేది ఇవ్వాలి. చూడండి దాన్ని ఎలా ప్రెస్ చేస్తున్నాడు, ఎంత అనుభవం ఉంటే దాన్ని ఎలా ప్రెస్ చేస్తున్నాడో మనకే తెలియట్లేదు గాయ్. సో చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. నాకైతే నోరూరిపోతుంది ఎప్పుడెప్పుడు ప్లేట్లు వేసుకొని కలుపుకొని తిందామా అని. మీకు కూడా అలానే అనిపిస్తే వెంటనే 1 kg చికెన్ తెచ్చుకొని చేసేసుకోండి. ఈ వీడియో చూసి కర్రీ ప్రిపేర్ చేసుకోండి. సో ఇప్పుడైతే టేస్ట్ చూద్దామని ట్రై చేస్తున్నాం. సో చూద్దాం. సో నేనైతే వీడియో తీస్తున్నాను గైస్, కానీ చెప్పాలంటే కొంచెం బ్రో
చాలా బాగుంది, అన్ని కరెక్ట్గా ఉన్నాయి. కాదురా. సో గైస్ మనమైతే ఇప్పుడు పుదీనా గార్నిష్ చేసుకుంటున్నాం. నాకైతే సంబంధం లేదు, మొత్తం కలిపేస్తున్నాం. కానీ మీరైతే కొంచెం ముందు కొత్తిమీర, తర్వాత పుదీనా అయితే వేసుకొని లైట్గా మిక్స్ చేసుకోండి. ముందు ఏం వేస్తారు బ్రో? ఇట్లాగా తెల్లగా వస్తుంది యశు. అందరూ యశ్వై ముఖం చూడండి. ఇప్పుడు చూడండి మంచి ఎక్స్ప్రెషన్, అన్నిటికీ ఎక్స్ప్రెషన్. పప్పుకి కానీ 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 కళ్ళు వేడి వెళ్ళిపోతున్నాయి, కళ్ళు వేడి వెళ్ళిపోతున్నాయి. మింగా చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే ఈ కర్రీలో ప్రిపేర్ చేసిన ట్రై చేసి కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.